ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి విపరీతమైనటువంటి మద్దతు ఉంది. ఎందుకంటే ఏది అప్పట్లో 74 ఆ తర్వాత 68 ఈ స్టేజ్లో వచ్చినటువంటి సీట్లు అక్కడ యోగి ఆదిత్యనాథ్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారు హిందువులు. అదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ వచ్చాక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నది యువత. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మౌలిక వస్తువులు విపరీతంగా పెంచడం, సర్వీసెస్ సెక్టార్ విపరీతంగా చేయడం అంతా చేసిన అక్కడ కుట్ర జరిగింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ కులపరంగా రివర్స్ గేమ్ నడిపారు, మతపరంగా రివర్స్ గేమ్ నడిపారు. ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో, బిఎల్ఓస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే యాదవ కమ్యూనిటీ కావచ్చు, ముస్లిం కమ్యూనిటీ కావచ్చు ఒక్కటయ్యి అక్కడకు స్లిప్పులు పంచాలి. వాళ్ళు ఆ ఏరియాలో స్లిప్పులు పంచాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ బ్లాక్స్లో స్లిప్పులు పంచలేదు. అంటే మనకి ఇంటికి స్లిప్ రాబోతే ఓటు ఎక్కడికి వెళ్ళేయాలో తెలియదు, అలా కావాలని పంచలేదు. పర్టికులర్గా ఈ వర్గాల వాళ్ళు అధికారులుగా ఇన్ఛార్జిగా ఉన్న ప్రాంతంలో అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. ఏదైతే సీట్లు ఎందుకు తగ్గినాయి అన్నది లెక్క తీస్తే మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఓటేయనీ లేదు కదా. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ కూడా బాగా తగ్గింది. ఎందుకు అంటే ఆ సంబంధిత అధికారులు లంచాలు తిన్నయట్లేదు, ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెడుతున్నాడు, యోగి ఆదిత్యనాథ్ని దించాలని అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు సంకల్పించారు, కుట్ర పన్నారు అనడానికి సాక్ష్యమైంది.